రావణుణ్ణి సంహరించినందుకు శ్రీరాముడు శివలింగాల్ని ప్రతిష్ఠించాలి అనుకుంటాడు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయం కలుగుతుంది. దాంతో అక్కడున్న మహర్షులంతా ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీరాముడు వెంటనే ఆంజనేయుణ్ణి పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుకుంటూ అక్కడ్నుంచి బయలుదేరాడు. అయితే ముహూర్త సమయం సమీపిస్తున్నా ఆంజనేయుడి జాడ ఎవ్వరికీ కనిపించలేదు. ఎక్కడ ఆలస్యమవుతోందా అని శ్రీరాముడు మనసులోనే ఆలోచించుకుంటాడు. ఇంతలోనే శంకరుడు రాముని ముందు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్నిచ్చి వెంటనే అదృశ్యమైపోతాడు. ముహూర్తం దాటిపోతోందనే నెపంతో రాముడు ఆలస్యం చేయకుండా శంకరుడిచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. కాని ఇంతలోనే ఆంజనేయుడు 101 శివలింగాల్ని తన భుజాల మీద మోసుకుని రామచంద్రుని ముందుకొచ్చాడు. తను రావటానికి ముందే